గురువుగారు, మహాభారతంలో సనత్ సుజాతీయానికి ఎంతో ప్రత్యేకత ఉంది. అద్వైత మణిహారంగా భావించి ఈ అంశం గురించి వివరిస్తారా? నిజంగా అద్వైత మణిహారమేమ్మా మీరు అన్నది అక్షర సత్యం. ఎందువల్ల అంటే మహాభారతం అనే 1,00,000 శ్లోక సమన్వితమైనటువంటి ఆ గ్రంథం అనే సాగరంలో ఆదిశంకర్ భగవత్పాదుల వారు మానవాళి కోసం 3 అత్యద్భుతమైనటువంటి గ్రంథాలను వెలికి తీశారు. తీసి వాటిపై భాష్యం కూడా రాశారు. భాష్యం అంటే వివరణ అని మనం అర్థం చేసుకోవాలి. దానిలో మొట్టమొదటిది ఉద్యోగ పర్వంలో ఉన్న సనత్ సుజాతీయం. అలాగే వారు భగవద్గీత పైన ఈరోజు మనమందరూ పాడుకునేటువంటి చెప్పుకునేటువంటి ఈ యొక్క ప్రతి ఒక్క ఇళ్లలో కూడా స్మరించుకునేటువంటి విష్ణు సహస్రనామాన్ని కూడా వెలికి తీసింది వారే. వారి తర్వాతే ఈ ప్రాచుర్యం అనేటువంటిది కలిగింది. కాబట్టి భగవద్గీత అనే గ్రంథాన్ని ఈ 1,00,000 శ్లోకాల నుండి వెలికి తీయడమే కాకుండా వారు ఒక పరిమితిని కూడా ఏర్పరిచారు. సప్తశ్లోకిగా ఉంటుంది, 700 శ్లోకాలు అని కూడా ఏర్పరిచారు. అలా ఈ యొక్క సనత్ సుజాతీయం ఉద్యోగ పర్వంలో ఉంటుంది. ఇది ఎలా అంటే బ్రహ్మమానస పుత్రుడైనటువంటి సనత్ సుజాతుడు చేసినటువంటి దివ్యమైన ధార్మిక బోధ, ఆధ్యాత్మిక వైభవం అని మనం అనుకోవచ్చు. ఎందువల్ల అంటే ఆయన చెప్పిన మాట వింటే అసలు మనకు ఆశ్చర్యం అవుతుంది. వారు ఏమంటారంటే ప్రపంచంలో మృత్యు అనేదే లేదు అని వారి సిద్ధాంతం అమ్మ. అదేమిటి సర్వత్రా మనం చూస్తూ ఉన్నాం కదా అంటే అది నిజంగా చెప్పాలి అంటే మీరు చూసేటువంటిది మీ యొక్క ఈ గుణ ప్రభావం వల్ల మీరు అలా చూస్తున్నారు. కానీ వాస్తవంగా ప్రతి జీవి కూడా అమరుడే, అతను సనాతనుడే, నిత్యుడే, సత్యమైనటువంటి సత్యస్వరూపుడే. కాబట్టి శివస్వరూపమే. కాబట్టి నిజంగా మనిషికి మరణం లేదు. ఏదైతే దేహాన్ని ఆశ్రయించుకొని ఉన్నామో ఆ దేహానికి ఉండొచ్చు, కానీ నిజమైన మనిషికి, నిజమైన తత్వానికి ఎప్పుడు కూడా ఏ విధమైనటువంటి దానికి ఇబ్బంది లేదు, దానికి ఏ విధమైనటువంటి మార్పు రాదు అని వారు సనత్ సుజాతీయంలో చెప్పారు. కాబట్టి అది నిజబోధ. వేదం కూడా అదే చెప్తోంది. ఎందువల్ల అంటే మనిషి యొక్క వాస్తవ స్వరూపం ఏంటి అది ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు నిజంగా భ్రమకు లోను కాము. భ్రమ అనేటువంటిది ఎప్పుడు కలుగుతుందంటే మనలో ఏదైనా దోషం ఉన్నప్పుడే భ్రమ కలుగుతుంది. కాబట్టి అటువంటి దోషాలకు ఆలవాలమైనటువంటి మన మనస్సును ముందు ప్రక్షాళన చేసుకోవాలి. మెల్లగా మనం సాధన ప్రారంభం చేసామంటే కొంతకాలంలోనే మనకి ఎలా అంటే ఒక పెద్ద సుదూర ప్రాంతానికి మనం వెళ్తూ ఉంటే పక్కన సైన్ బోర్డ్స్ అని ఉంటాయి. అంటే ఇంత దూరం వెళ్ళాము, ఇంకా ఇంత దూరం ఉంది అని అలా సూచనలు ఉంటాయి. అలా మనకు ఆధ్యాత్మిక మార్గంలో కూడా మనం వెళ్తూ ఉంటే అటువంటివి మనకు కనిపిస్తూ ఉంటాయి. వాటి ద్వారా మనం నిజంగా సరి అయిన మార్గంలో వెళ్తున్నామని కూడా తెలుసుకోవచ్చు. అలాగే ఈ క్రమంలో ముందుకు వెళ్తే మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరడం కూడా సత్యమే. సనత్ సుజాతీయుడు నిజంగా బ్రహ్మమానస పుత్రుడే కాకుండా దక్షిణామూర్తి స్వామి వారి యొక్క ప్రథమ 4 శిష్యుల్లో ఒకరమ్మ. వారు చిన్ముద్ర చేత సనక సనందన సనాతన సనత్ కుమారుడు, వారిలో సనాతనుడే సనత్ సుజాతీయుడు. కాబట్టి ఈ 4కి కేవలం చిన్ముద్ర చేత వారు మోక్షాన్ని ప్రసాదించారు. చిన్ముద్ర అంటే జీవ బ్రహ్మ ఐక్యం. ఇది జీవతత్వం, ఇది బ్రహ్మతత్వం, రెండూ ఒక్కటే అనేటువంటిది. అది ఎలా సాధ్యమవుతుంది అంటే త్రిగుణాల్ని బంధించడం. ఈ 3 సత్వరజస్తమో గుణాలని, ఈ త్రిగుణాల్ని బంధించి వాటిని గనక మనం దాటినట్లయితే జీవ బ్రహ్మైక్యం అనేది సిద్ధింపబడుతుంది అని ఈ యొక్క చిన్ముద్రను వారికి చూపించడం చేత ఆ బ్రహ్మమానస పుత్రులు కాబట్టి, జ్ఞాన సంపన్నులు కాబట్టి, వివేక వైరాగ్య సంపన్నులు కాబట్టి వారు వెంటనే తరించిపోవడమే కాకుండా మానవాళికి కూడా ఉపయుక్తం కావాలని ఆ జ్ఞానాన్ని మనకందరికీ కూడా అందించారు. దాన్ని వేదవ్యాస మహర్షి ఆ 1,00,000 శ్లోక సమన్వితమైన మహాభారతంలో దాన్ని మన ముందు ప్రవేశపెట్టి తద్వారా మానవాళికి మహోపకారం చేశారమ్మా. ఇందులో ఉన్నటువంటి తత్వాన్ని తెలుసుకున్నట్టయితే ఒక్కసారి సనత్ సుజాతీయం మనకు అర్థమైంది అంటే మన జీవితం మనకు అర్థమైనట్లే.